సర్వారాధన ప్రియులరా మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని సన్నిధి భూషణ భాగ్యము తండ్రి మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. అందరికి మరణాతా. కూర్చుందాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము మొదటి నుంచి చదవండి ఒకసారి. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, చదవండి, మా వస్త్రములే కట్టుకుందుము, మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఆ 2వ వచనములో ఉన్నటువంటి మాట మనకు చాలు. పిల్లరా, యెహోవా చిగురు మహిమయు భూషణమును అగును. స్నేహితులరా, ఒకానొక దినము రాబోతా ఉంది. ఆ దినమున దేవుని యొక్క యెహోవా తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి మహిమయు భూషణమగును. అంటే భూషణము అంటే అర్థం ఏంటంటే అలంకారము, అలంకరించేదాన్ని. ఇప్పుడు ఈ ఈ ఈ వాచ్ని నా చేతికి పెట్టుకున్నాను అనుకోండి, ఇది నాకు భూషణం. అట్లాగున దేవునిని అలంకారముగా కలిగి ఉండేటువంటి దినము వస్తుంది అని దేవుడు తెలియచేస్తా ఉన్నారు. ఆ యెషయా గ్రంథం మొదటి నుంచి, ఆ మొదటి అధ్యాయం దగ్గర నుంచి మీరు చూస్తే ఏ పరిస్థితిలో ఉన్నాయో మనం చూస్తాం. ఒక కాలం రాబోతా ఉంది, అటువంటి పరిస్థితులు మరలా పునరావృతము అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటి అటువంటి పరిస్థితులు మరలా పునరావృతం అవటానికి అని అంటే, దేవుని మహిమను భూషణముగా ధరించుకునేటువంటి అనుభవములోనికి దేవజనాంగము రావాలి. కనుక దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి, కలుగజేయబడినటువంటి మనుషులందరూ కూడా రావాలి. కనుక దేవుణ్ణి కలిగినటువంటి వారుగా, దేవునినే ఆభరణముగా అని అంటారో మీరు, అలంకారముగా అని అంటారో, కవచముగా అని అంటారో, అలాగున కలిగినటువంటి స్థితి అనేటువంటిది ఇట్లా రావలసినటువంటిదిగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కారణం ఏమిటి అంటే, దేవుని సన్నిధిని కంచెగా కలిగినటువంటి వారు మాత్రమే సమస్త విషయాల్లో కూడా కాపాడబడబోయేటువంటి వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి. దీనికి ఆదికాండము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే క్లుప్తంగా మీ ముందు పెడతాను. కనుక మీరు బాగా ఆలోచన చేయండి. చాలా సారవంతమైనటువంటి భూమిని కొన్నాం అనుకుందాం మాట వరుసకి. చాలా ఖరీదైనటువంటి విత్తనాలు, మంచి హై క్వాలిటీ విత్తనాలు కొన్నాం. ఆ భూమిలో ఆ విత్తనం వేశాం, కష్టపడి నీళ్లు కట్టాం, ఎరువులు వేశాం, ఏమండి అన్నీ వేశాం. కానీ పంట ఎప్పుడు ఇంటికి వస్తుంది చెప్పగలరా? ఎప్పుడు ఇంటికి వస్తుంది అంటే, మనం ఎంత కష్టపడి పంటను పెంచినప్పటికీ కూడా ఆ పంటకు కంచె ఉండాలి. ఏముండాలి చెప్పండి? కంచె ఉంటే ఫలము తింటాం. కంచె ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఫలాన్ని తినగలుగుతాం.
ఇంత విలువైనటువంటి భూమి కొన్నాం, కనీసం మాకు ఇత్తనాలు ఖర్చు కూడా రాలేదు అంటే అర్థమేంటో తెలుసా? అన్నీ చేయాల్సింది అన్నీ చేశాం, కానీ కంచె వేయలేదు. కనుక అలాగుండి మానవుడు దేవునిని దేవునిని తనకు కంచెగా ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు కలుగ చేసినటువంటి వాటి ద్వారా మానవుడు మేలు పొందుట కొరకు, దేవుడు కలుగ చేసినటువంటి వాటిని మానవుడు వాడుకుంటూ మేలు పొందుట కొరకు దేవునిని కంచెగా కలిగి ఉండాలి. అందుకే దైవజనులు మనకు రాసినటువంటి పాటలో, జీవితము మేలొందా నీవు ఏవి కలుగ చేసితివో వాటి వలనే మాకు హాని వచ్చెనకట అని అన్నారు. ఏమొచ్చిందంటండి? మేలు పొందటానికి కలుగ చేసినటువంటి వాటి వలన హాని ఎందుకు వచ్చింది అని అంటే, బాగా గ్రహించండి. కారణం ఏమిటి అంటే, మా ఆజ్ఞాతిక్రమ ఫలము అన్నారు. నీ ఆజ్ఞను మేము అతిక్రమించాం కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని అన్నారు. బాగా వినండి. కనుక ఏంటి దేవుని ఆజ్ఞ అని అంటే, దేవుని మహిమను మనము ఆభరణముగా కలిగి ఉండక, లేదా దేవునిని మనకు కవచముగా, కాపుదలకర్తగా ఉండేటువంటి స్థితిలో మనము కలిగి ఉండనటువంటి కారణం ఏమైపోయిందంటే, ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. కనుకనే నేటి దిన మన యొక్క ధ్యానాంశం ఏమిటి అంటే, సన్నిధి భూషణము. ఏం చెప్పండి? సన్నిధి భూషణము. దైవజనులు అన్నారు, దైవ సన్నిధి కంచె అన్నారు. ఏంటంటే కంచె చాలా సందర్భాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మనం ఏమనుకుంటాం? కాపాడబడాలి అనుకుంటాం కదా. కాపాడబడాలి అంటే ఏం కావాలంటే కంచె అనేటువంటిది అవసరం. కనుక ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దైవజనులు తెలియచేస్తూ, పరలోకమందు గాని, భూమి మీద గాని, పాతాళ లోకములో గాని ఏది జరగాలన్నా దేవుని సన్నిధి దగ్గర నుంచే ఆజ్ఞ బయలుదేరాలి అన్నారు. ఎక్కడెక్కడ? పరలోకమందు గాని, చెప్పండి, భూమి మీద గాని, పాతాళములో గాని ఏం జరగాలన్నా వాటికి ఆజ్ఞ ఎక్కడి నుంచి రావాలి అంటే పరలోకములో నుంచి రావాలి. పరలోకములో ఏమున్నది? దేవుని సింహాసనం ఉంది. ఆ దేవుని సింహాసనము దగ్గర నుంచి వచ్చేటువంటి ఆజ్ఞలే సమస్తము కూడా నిర్వహించబడటానికి కారణమవుతాయి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు అంటాడు, కలిగినదంతయు ఆయన మూలముగా కలిగిన ఆయన లేకుండా ఏమీయూ కలగలేదు. బాగా గ్రహించండి. కనుక ఈ దేవుని సింహాసనముతో మనము సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటమే దైవ సన్నిధిలో ఉండటం. కాబట్టి దైవ సన్నిధిలో మనం ఉన్నప్పుడు సింహాసనము దగ్గర నుంచి, దేవుని సింహాసనము దగ్గర నుంచి వచ్చేటువంటి ఏ ఆజ్ఞ ద్వారా అయినప్పటికీ కూడా మేలు పొందుకునేటువంటి వారముగా ఉంటాం. కారణం ఏమిటి అంటే, దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవములోనికి నడిపించబట్టాన్ని బట్టి. కనుక దైవ సన్నిధి మనకు సరి అయినటువంటి భూషణం, లేదా సన్నిధి అనేటువంటిది మనకు అవసరమైనటువంటి కంచె. ఈ కాలములో వాతావరణ పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. ఏమండి? వాటిని బట్టి ఆరోగ్య పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. దాన్ని బట్టి ఆర్థిక పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. ఏమండి? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఏది జరగకూడదని మనం కోరుకుంటున్నామో అవి జరుగుతూ ఉన్నటువంటి ఈ కాలములో చెప్పగలరా ఎవరైనా? దేవునిని మనము కంచిగా ఉంచుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క కాపుదల మనకు దొరుకుతుంది, కాపాడబడేటువంటి వారముగా ఉంటాం. మీకు ఇంకో మాట చెప్తున్నాను, దేవుడు మాత్రమే సమస్త విషయాల్లో కాపాడగలరు అని మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవుని కాపుదల లేకుండా
ఏమండి దేన్ని బట్టి కూడా మనం కాపాడబడతాం అనేటువంటిది సాధ్యపడనటువంటి సంగతి గ్రహించండి. దీనికి అన్వయంగా లేకపోతే అనుగుణంగా మనకు అర్థం కావటానికి కొన్ని సంగతులను బైబిల్ గ్రంథములో నుంచి మీ గమనానికి తీసుకొని వస్తాను. చూడండి, ఒకానొక సందర్భంలో ఏం జరిగింది అంటే, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయములోనికి రండి. 6వ అధ్యాయములో దేవుడు అనుకున్నారంట, ఏమండి 13వ వచనం చదువుతున్నాను. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని దేవుడు తెలియచేశారు. అంటే దేవుడు ఏం చేయాలనుకున్నారు అంటే, ఇలా భూమిని శుద్ధి చేయాలి అని అనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు చెప్పండి? భూమిని శుద్ధి చేయాలి అని అనుకున్నారు. కనుక ఈ ఆజ్ఞ, ఈ మాట ఎవరికి అందింది అంటే, సన్నిధిలో ఉన్నటువంటి నోవాహు గారికి దొరికింది. ఎవరికి దొరికింది చెప్పండి? సన్నిధిలో ఉన్నటువంటి నోవాహు గారికి దొరికినటువంటి కారణాన్ని బట్టి 7వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చదవగలిగితే, నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. కనుక భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్నవియు మాత్రమే మిగిలి ఉండే. నోవాహు అలాగునే అతనితో కూడా ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉన్నాయి. బాగా గమనించండి. ఇలా ఆలోచన చేస్తే తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 67వ కీర్తనలో దైవజనులు పాడుతూ, యేసు నామధారులందరూ ఏ విధమైన ప్రళయాంబును ఎరుగాకుందురు. కనుక దేవుని పిల్లర గమనించండి, దేవుని సన్నిధి ఎంత గొప్ప కాపుదల నోవాహు గారికి ఇచ్చింది అంటే, ప్రళయం ఉన్నటువంటి కాలములో ఉన్నాము. ఎక్కడి నుంచి వచ్చింది ప్రళయము? పైన దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఆకాశము దగ్గర నుంచి వచ్చింది, క్రింద భూమిలో నుంచి వచ్చింది, ఇరుప్రక్కల ప్రవాహము ద్వారా వచ్చింది. ఇటువంటి భయంకరమైనటువంటి ప్రళయములో ఏమండి, ప్రళయము ఎరగని వారుగా, అలాగా ఇంత గొప్ప ప్రళయం వచ్చిందా ఇప్పటిదాకా అని ఆశ్చర్యపోయేటువంటి రీతిగా వారికి అవసరమైనటువంటి కాపుదల అందుకునేటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి పిల్లరా, భయంకరమైనటువంటి ప్రళయములు వస్తూ ఉన్నటువంటి కాలములో మనం ఉన్నాం. దేవుని సన్నిధి పిల్లరా ని మనకు కవచముగా, ఆభరణముగా, భూషణముగా మనము ధరించుకున్నప్పుడు దేవుని సన్నిధి మనకి ఏమి చేస్తుంది అని అంటే, అవసరమైనటువంటి కాపుదల అనుగ్రహించేటువంటిదిగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఆ ఓడలో ఉన్నటువంటి వారు, ఓడలో ఉన్నటువంటివి మాత్రమే ఏమైనా చెప్పండి, జీవము కలిగినటువంటివిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. రెండవదిగా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నీకు వద్దాం. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం 12వ వచనం ఏంటండి? శారా నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఎవరండి ఈవిడి? శారా. బాగా గమనించండి. ఈ శారా గారి యొక్క మాటలు ఎలా కనబడతా ఉన్నాయి? అవిశ్వాసము అని నేను అనను గాని పిల్లరా, అబ్రహాము గారి దగ్గర ఉన్నంత విశ్వాసం కనిపించట్లా. అబ్రహాము గారి దగ్గర ఉన్నంత విశ్వాసం శారా గారి దగ్గర కనపడటంలా. ఏమండి,
ఈ శారా గారికి అబ్రహాము గారు ఏమవుతారో ఏమండి? భర్తేనా? కనుక బాగా గమనించండి, ఎంత విశ్వాసము ద్వారా తాను దేవునికి స్నేహితుడునై ఉండగలనో అంత విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉండి, ఆ విశ్వాసము ఎవరితో ఉండి కాపాడుకోవాల్సి వచ్చింది అబ్రహాము గారు? అంత లేని వాళ్ళతో కాపాడుకోవాల్సి వచ్చింది. ఏంటండి, మా దగ్గర అంత లేదులేండి అంటారుగా, అవునా? ఉందా లేదా విశ్వాసం? ఉంది కాబట్టే కదా 3 మానికల పిండితో ఏం చేసింది? పరిగెత్తుకొని వెళ్ళి రొట్టెలు చేసింది ఆవంత వృద్ధాప్యంలో. కనుక బాగా వినండి, అటువంటి ఈ శారా గారు అబ్రహాము గారికి ఏమవుతారు చెప్పండి? అంటే ఎందుకు మళ్ళీ మాట అడుగుతున్నానంటే, అబ్రహాము గారి యొక్క జీవిత కాలములో దేవుని తరువాత ఎక్కువ సమయం ఎవరితో గడుపుకుంటారు? దేవుని తరువాత ఎక్కువ సమయం ఎవరితో గడుపుకుంటారు? ఏమండి, ఈ పక్కన వాళ్ళు మాట్లాడలేదేంటి? దేవుని తర్వాత మీరు ఎక్కువ సమయం ఎవరితో గడుపుతారు? పెళ్ళైన వాళ్ళు. ఇంటికి వెళ్ళాక ముంతబాబు పెట్టండి. కనుక స్నేహితులారా గమనించండి, అంతా చూసారా, ఎక్కువ సమయము పిల్లరా నిత్యము తనకున్నటువంటి విశ్వాసము లేనటువంటి శారాతో ఉన్నప్పటికీ కూడా ఏమండి, అబ్రహాము గారిలో ఉన్నటువంటి విశ్వాసము ఎగిరిపోలేదు. అంటే కారణం ఏంటో తెలుసా? అబ్రహాము గారు పూర్తి చేయండి, నిత్యము సన్నిధిలో ఉన్నాడు. శారాతో ఉన్నప్పుడు సన్నిధిలో ఉన్నాడు. ఏమండి, నిత్యము ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. సన్నిధి ఎంత గొప్ప కాపుదలిస్తుందో తెలుసా పిల్లరా? ఇక అబ్రహాముకు శారాకు ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి సహవాసము ఎంతమందికి ఉంటుందో, అటువంటి సహవాసముతో ఉన్నటువంటి వారు ఎంత ఉండవలసినంత విశ్వాసం లేనటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము వీరి యొక్క విశ్వాసానికి హాని చేయనటువంటి కాపుదల. ఏంటండి, ఏం కాపాడుకోవాలి రాకడ కాలములో? ఒక సందర్భంలో ప్రభు ఏం చెప్పారంటే, నేను భూమి మీదకి వచ్చే సమయానికి పూజ్యనాన్న విశ్వాసముండుట కనుగొందునా అన్నారు. అమ్మో, అంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చూడాలనుకుంటున్నారు కదా? కాబట్టి పిల్లరా 365 రోజులు 24 గంటల వ్యవహారం ఎవరితో? కదా, మేడం గారితో. ఏమండి, కనుక అంత గొప్ప వ్యవహారం ఉన్నప్పటికీ కూడా పిల్లరా అబ్రహాము గారి యొక్క విశ్వాసము, ఎందుకు అబ్రహాము గారి యొక్క విశ్వాసం కాపాడబడిందో తెలుసా? సన్నిధిలో ఉన్నాడు కనుక. బాగా వినండి, ఈ రాకడ కాలములో ఊహించని పరిణామాలు జరుగుతూ ఉన్నటువంటి కాలములో మన విశ్వాసాన్ని కాపాడుకోగలగాలి అంటే సన్నిధే మనకు అవసరమైనటువంటి కంచె. సన్నిధిని భూషణముగా ధరించుకోవాలి. భూషణముగా అంటే ఏం చెప్పాను మీకు? అలంకారముగా. అంటే మనలను చూస్తూ ఉన్నప్పుడు దైవ సన్నిధి చేత అలంకరించబడినటువంటి స్థితిలో ఏమండి, దైవ సన్నిధి అనేటువంటి కవచమును వేసుకొని ఈ లోకములో సాగేటువంటి స్థితిలో ఉండగలిగితే తప్ప ఏమండి, విశ్వాసాన్ని కాపాడుకోవటం అనేటువంటిది సాధ్యపడినటువంటి సంగతి. ఒక పద్యంలో దైవజనులు అంటారు, ఏమండి, వాగ్దానములు చూడ చపచపగనుండు అని అన్నారు. ఎటువంటి పరిస్థితులు వస్తాయంటండి? వాగ్దానములు చూస్తే చప్పచప్పగా, ఏంటి వాగ్దానం ఎట్లా ఉంది, ఏమీ నెరవేరలేదేంటి అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఎప్పుడు? మన విశ్వాసానికి పరీక్ష అవసరమైనప్పుడు. కాబట్టి పిల్లరా విశ్వాసాన్ని పిల్లరా కాపాడటానికి అవసరమైనటువంటి కంచె దైవ సన్నిధి. సన్నిధిలో నిత్యము అబ్రహాము గారు ఉన్నారు గనుక ఒకరోజు కాదది. విశ్వాసంలోనికి వచ్చి అప్పటికే ఎన్ని సంవత్సరాలు అయింది?
ఇంచుమించుగా 20 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాల వయసులో ఏమండి దేవుని దగ్గరికి వచ్చారు శారా అబ్రహాము గారు. ఏమండి 20 సంవత్సరాల వ్యవహారం అనుకోండి, అప్పటికి ఇంకా ఇస్సాకు గారు పుట్టలేదు. 20 కాదు, అంటే 24 సంవత్సరాలు. మళ్ళీ సంవత్సరానికి అన్నాడు కాబట్టి 24 సంవత్సరాలు. కనుక 24 సంవత్సరాలు అబ్రహాముకున్నంత విశ్వాసం లేనటువంటి శారాతో తాను ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి విశ్వాసం ఏం కాలేదు చెప్పండి? చెక్కు చెదరలేదు. కనుక ఏంటయ్యా అలా ఉన్నామంటే, ఏం చేస్తామండి, మా వాళ్ళు అందరూ అట్లాంటి వాళ్ళు అండి అనకూడదు సుమా. ఏంటండి, మా వాళ్ళు అందరూ అట్లాంటి వాళ్ళు అండి, అందుకే నలుగురితో పాటు చేసేసానండి. ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? దైవ సన్నిధి అనుభవం లేనప్పుడు. సన్నిధిని కంచెగా కలిగినటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నామని శ్రేష్టమైనటువంటి సమయంలో మీ గమనానికి తీసుకుని రావటానికి ఇష్టపడుతున్నటువంటి వాడనుగా ఉన్నాను. కనుక ఏమండి, ఒకవేళ కత్తి పట్టుకొని, ఒకవేళ అంటున్నాను కత్తి పట్టుకొని ఏమండి ఒక తేలు నుంచో లేకపోతే వాటి నుంచే ఒకవేళ కాపాడుకుంటే కాపాడుకోవచ్చు, కానీ దేవలోకము చేర్చేటువంటి విశ్వాసాన్ని, ఏంటండి దేవలోకము చేర్చేటువంటి విశ్వాసాన్ని, దేవునికి స్నేహితుడయ్యేటువంటి విశ్వాసాన్ని, అబ్రహాము గారికి ఏమని పేరు చెప్పండి? యెషయా గ్రంథం 41:8 అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడే అంటున్నారు. హెబ్రీ పత్రిక 11:6 రాయబడినటువంటి మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. అర్థమవుతుందండి? కనుక విశ్వాసము కాపాడబడుట కొరకు ఏం కావాలి అంటే సన్నిధి అనుభవం కావాలి. సన్నిధి మాత్రమే కలిగి ఉండాలి. కనుక ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏమండి, కట్టుకున్నటువంటి భార్యయే ఏం చేయలేకపోయింది చెప్పాలి? అవిశ్వాసములోనికి నడిపించలేకపోయింది, దేవునికి దూరం చేయలేకపోయింది కదా. అంతకన్నా నీరెస్ట్ ఎవరు చెప్పండి? కాబట్టి స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూసినప్పుడు, అంటే దేవుని యొక్క కాపుదల ఉంటే ఎంత మనము కలిసి ఉండవలసినటువంటి వారు కలిసి ఉండకపోకుండా తప్పదు కదండి అన్నటువంటి వారు కూడా మంచి తప్పు చేయించలేరు. ఏంటండి కదా? రైట్. వెక్బాకం మెట్బాకు అర్థమవుతుందా? 27వ తారీఖు పెళ్లి పెట్టుకున్నాను, ఈయనేంటో ఇప్పుడే చెప్పేస్తున్నాడు. మరి మేడం గారు ఏం పర్వాలేదు, విశ్వాసంలో పెంచండి, సరి అయిపోద్దాం. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే ఆదికాండ గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆదికాండము 33:7. అమ్మా రైట్. కనుక సరే, కొంచెం మీరు నిదానించి చూడగలిగితే యాకోబు ఏశావుకు సాగిలపడినటువంటి అనుభవాన్ని మనం అక్కడ చూసేటువంటి వారముగా ఉన్నాం. పిల్లరా, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. చూడండి, బహుశా 10వ వచనం మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఇలాగున యాకోబుకు ఉన్నటువంటి వారు ఏం చేశారు? 3వ వచనం చదవండి, చాలా వివరంగా వ్రాయబడింది. 33:3. తాను ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. చాలండి. స్నేహితులారా గమనించండి, పోయిన వారం మీతో మాట్లాడినట్లుగా యాకోబు దగ్గర 2 గుంపుల బలగం ఉంది. ఎన్ని గుంపులండి? 2 గుంపుల బలగం ఉంది. ఏశావు దగ్గర సుమారు 400 మంది మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏశావుకు యాకోబు ఏం చేశాడంటే సాగిలపడ్డాడు. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, దేవుని సన్నిధిలో ఉండి యాకోబు గారు వెళుతున్నారు గనుక తన మీద పట్టినటువంటి వారిని కూడా పిల్లరా తాను ప్రేమించేటువంటి స్థితిలోనికి వచ్చాడు అనే దానికంటే తన ప్రేమను కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడు? ఏమండి, ఒకప్పుడు అంత ప్రేమగా ఉండేవాడివి, ఏంటి ఇలాగున్నావంటే అని మీకు తెలియదండి. ఇప్పుడు సంగతిలో మా ఆవిడ ఎలాంటిదో తెలుసా?
మా ఆయన ఎలాంటి వాడో తెలుసా అని అంటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, పిల్లరా, కొండలను పెకలించగలిగినటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడవే. పిల్లరా, మనము ప్రేమ అనేటువంటి దైవ లక్షణాన్ని కాపాడుకోవాలి అంటే, దేవుడు మనలో పెట్టినటువంటి ప్రేమను మనం కాపాడుకోవాలి అంటే ఎవరి ఎదుట కూడా, పగవారి ఎదుట కూడా ప్రేమను కాపాడుకోవాలి అంటే దైవ సన్నిధి కంచిగా ఉండాలి. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నప్పుడు పిల్లరా, వాస్తవానికి యాకోబు గారు ఇంచుమించుగా 20 సంవత్సరాలు ఒకరింటికి వెళ్ళి పాలేర్తానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏశావును బట్టే కదా. ఏశావు సంహరించడానికి రావటాన్ని బట్టే కదా. ఏమనాలి జనరల్గా యాకోబు కదా, ఇప్పుడు చూసుకుందాం రా అనాలి కదా. స్నేహితులారా గమనించండి, ఏం చేస్తా ఉన్నాడు? అన్ని 20 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల మధ్య గడిపాడు అంటే, ఆదికాండ గ్రంథము 31వ అధ్యాయము ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అధ్యాయం 31వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తే, శరీరము కుసించిపోయిందంట యాకోబు గారికి. కనుక ఏశావు ఎదురు కాగానే ఇవన్నీ ఏం కావాలి? యాకోబు గారికి గుర్తు రావాలి. నిన్ను బట్టే నేను ఈ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాను అని తిరుగుబాటు చేయవలసినటువంటి యాకోబు గారు ఏం చేస్తున్నారంటే సాగిల పడుతున్నారు. కారణం ఏమిటి అంటే, యాకోబు గారిలో దేవుడు పెట్టినటువంటి ప్రేమకు దేవుడు ఏం చేశారంటే కంచె వేశారు. ప్రేమ ఎవరిలో నుంచి? యాకోబు గారిలో నుంచి బయటికి వెళ్ళిపోకుండా దేవుని సన్నిధి కంచెగా ఉన్నది. బాగా గమనించండి. అందుకే దేవుడు ప్రేమాస్వరూపి కనుక దేవుల్లో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి లక్షణాన్ని మనము కాపాడుకోగలిగితే మేఘమెక్కేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటాం. ఇది మనం గమనించాలి. ఈ ప్రేమ అనేటువంటి లక్షణము కలిగి ఉన్నాము అంటానికి గుర్తేమిటి అంటే, ఏ మతమును గాని ఏ మిషన్ను గాని దూషించరాదు, ద్వేషించరాదు. అర్థమవుతుందండి? హాని చేసిన వారిని గాని మేలు చేసిన వారిని గాని దూషించని అనుభవం, ద్వేషించినటువంటి అనుభవమే ప్రేమ యొక్క లక్షణమని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక వాస్తవానికి ఉపకారికి అపకారులు ఎదురయ్యేటువంటి కాలములో మనం ఉన్నాం. ఎవరికండి? మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును. అర్థమవుతుందండి? కనుక ఉపకారికి అపకారం ఎదురయ్యేటువంటి కాలములో మనమున్నాం. ఈ కాలములో ఏం చెయ్యాలి చెప్పండి? ప్రేమను కాపాడుకోవాలి. ప్రేమను కాపాడుకోవాలంటే మానవ నైజాన్ని బట్టి జరిగే పనేనా? సాధ్యపడనటువంటి సంగతి. కనుక ఏం చేయాలి చెప్పండి? చెప్పగలరా? సన్నిధిని కంచెగా ఉంచుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుని సన్నిధి అనేటువంటి కంచె ఆ ప్రేమ అనేటువంటి దైవ లక్షణమును మనలో నుంచి తొలగిపోకుండా కాపాడేటువంటిదిగా ఉంటుందని శ్రేష్టమైనటువంటి సమయములో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను. మరి ఒకటిగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దనైనను తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధి ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. చదవండి. చదవండి.
అమ్మా, నీవు నాకు ఏ అన్యాయమైనను, ఈ మాట నాకు సరిగ్గా వినిపించట్లా. రైట్. ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్దైనను నీవు దేనినైనను తీసుకోలేదని వారు చెప్పగా. చాలు, అర్థమవుతుందండి. ఇంత గొప్ప యథార్థత ఎవరిలో కనబడుతుందంటే సమూయేలు గారిలో కనబడుతుంది. ఎవరిలో అండి? యథార్థత. బాగా గుర్తుపెట్టుకోనండి పిల్లరా. ఎక్కడున్నాడు సమూయేలు గారు చెప్పాలి. అయ్యో, భక్తిహీనత ఉన్నటువంటి పిల్లరా ఒక యాజకుని ఇంటిలో ఉన్నాడు. మీరు చదివితే ఆలస్యం అవుద్ది కానీ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము 22వ వచనములో యాజకుడైనటువంటి ఏలీ కుమారులు ఇరువురు కూడా ఏం చేశారంటే భక్తిహీనులుగా ఉన్నారు. వాళ్ళలో 2 లక్షణాలు ఉన్నాయి, చదవద్దు కానీ ఒకటి భక్తిహీనత, రెండవది లోకానుసారమైనటువంటి స్థితి. ఇవి రెండు కూడా ఉన్నటువంటి చోట అదే ఇంట్లో వారితో కలిసి ఏమండి బాల్యము నుంచి, ఎంతకాలం నుంచి అండి? బాల్యము నుంచి ఏమండి ఇంచుమించుగా తన యొక్క వారి యొక్క జీవితం ముగించే అంత వరకు కూడా సమూయేలు గారు అక్కడ ఉన్నారు. కానీ వారిలో ఉన్నటువంటి భక్తిహీనత సమూయేలు గారిలోనికి రాలా. దేనికి కంచె ఉండాలి చెప్పునానా? భక్తిహీనతకు కంచె ఉండాలి. భక్తిహీనులు ఉన్నటువంటి స్థలములో ఉన్నప్పటికీ కూడా భక్తిహీనత మనలోనికి రాకుండా మనం చూసుకునేటువంటి అనుభవంలోనికి రాగలగాలి. ఇది మానవ సాధ్యము గాని దేవునికి మానవునికి అసాధ్యము గాని దేవునికి సాధ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. కనుక భక్తిహీనత అనేటువంటిది మనలోనికి ప్రవేశించకుండా అవసరమైనటువంటి కాపుదల మనకు అనుగ్రహించేటువంటిది సన్నిధి. నేను చేద్దాం అనుకుంటున్నానండి, కానీ మా వాళ్ళు చేయనివ్వట్లేదండి. కుదరదు సుమా. అర్థమవుతుందండి? స్నేహితులారా బాగా గమనించండి. ఇక్కడ మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే పిల్లరా ఎంత భయంకరమైనటువంటి, ఎంతకాలం నుంచి అంటే పాలు విడిచిన దినము నుంచి కూడా సమూయేలు ఎక్కడ ఉన్నారు? భక్తిహీనుల ఇంట్లోనే ఉన్నాడు, భక్తిహీనులతోనే ఉన్నాడు. కానీ సమూయేలులోనికి భక్తిహీనత రాకుండా కాపాడుకున్నారు. సమూయేలు గారు కాపాడుకున్నది సన్నిధిలో సమూయేలు ఉన్నాడు కనుక దేవుని సన్నిధి భక్తిహీనత రాకుండా కాపాడింది. ఈ రాకడ కాలంలో ఏం కాపాడుకోవాలన్నా? భక్తిహీనత మనలోనికి రాకుండా కాపాడుకోవాలి. సరా, దేవుని సన్నిధి అనేటువంటి కంచె భక్తిహీనతను రాకుండా కాపాడేటువంటి కంచెగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా కీర్తనల గ్రంథము 31వ కీర్తన 20వ చరణం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 20వ చరణం. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా, ఏంటంటండి? మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచున్నావు. ఇట్లారా ఈ రాకడ కాలములో దేని నుంచి దాయాలో తెలుసా? దేవుడు మనలను మనుషుల్లో ఉన్నటువంటి, వీడు చూడండి సార్, మనుషుల్లో ఉన్నటువంటి కపటోపాయములు అంటకుండా కాపాడబడాలి. లోకమంతా ఏమని చెప్పండి, సంఘమంతా ఏమని చెప్పండి. దైవజనులు ఏం పాడారు? లోకముతో నీ సంఘము కూడా ఏకమయ్యను ఏమి చేస్తా. అర్థమవుతుందండి ఎంత కపటమైనటువంటి ఉపాయములు ఏమండి లోకములో ఉన్నవి సంఘములోనికి వస్తున్నాయి. ఎందుకని? సంఘము సన్నిధిలో లేదు గనుక. నీకు లోగడ చెప్పిన మాట మళ్ళీ చెప్తాను. సంఘము సన్నిధిలో లేకపోతే సంఘము లోకమవుతుంది. ఇది మనం ఎరిగినటువంటి సత్యం. కనుక లోకములో ఉన్నటువంటి కపటోపాయములు సంఘములోనికి వస్తే దైవజనులంట లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను ఏమి చేతును అని ఆ చరణం పాడుతున్నప్పుడు ఇటు చూడండి, ఆ పక్కన ఉన్నటువంటి దేవదాసయ్య గారు ఆ చరణం పాడుతూ ఉంటే కళ్ళమ నీళ్ళు వస్తున్నాయంట.
నీళ్ళు వస్తా ఉంటే పక్కన ఉన్నటువంటి భక్తుడు వెళ్ళి దోసిని పడితే దోసి నిండిపోయిందంట అయ్యగారి కన్నీళ్లతో. అర్థమవుతుందండి భక్తిహీనత అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటిదో బాగా గుర్తుపెట్టుకోనండి. ఇంట్లోనైనా తగ్గొచ్చు కానీ తగ్గేదేలే అనండి. దేంట్లో? అది భక్తిలో తగ్గేదేలే అనండి ఒకసారి. బా దేవుడు బంగారు తల్లి దీవించునుగా. అంతే. ఆ పొట్టులో ఉండగలగాలి. భక్తిలో తగ్గకుండా ఉంటే ఎప్పటికీ తగ్గం. ఎక్కడ తగ్గం? దేవుని సింహాసనం మీద కూర్చునేటువంటి స్థితిలో తగ్గిపోయే పరిస్థితి అనేటువంటిది ఉండదు. అర్థమవుతుందండి స్నేహితులారా, గమనించండి. కనుక భక్తిహీనత ఉన్నటువంటి వారి మధ్య ఉన్నప్పటికీ కూడా ఏమండి పిల్లరా, భక్తి కాపాడబడాలి అని అంటే ఏం చెయ్యాలో తెలుసా పిల్లరా? క్షమించండి, సన్నిధిలో ఉండాలి పిల్లరా. కపటోపాయం దగ్గరికి మనం వచ్చాం. దావీదు గారు మాట్లాడుతూ మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా చేయదు. ఇటువంటి కపటోపాయములు ఏమండి? సౌలు గారు ఏం చేశారు ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథము, అందరు చదవండి నాన్న ప్లీజ్. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18:21. అయ్యో, కరెక్ట్ గానే తీసావు, కరెక్ట్ గానే చదువు, ఏం పర్వాలేదు. ఆమె అతనికి ఉరిగా నుండునట్లు అమ్మా ఫిలిస్తీయుల చెయ్యి అతని మీదికి వచ్చునట్లు నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని. ధర్మం ప్రకారం అంట సౌలు గారు దావీదు గారికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి? మేరాబునిచ్చి పెళ్లి చేయాలి. కానీ మేకాలుని ఇద్దాం అనుకున్నాడంట. ఎందుకని? ఆమె అతనికి ఉరిగా ఉండాలి. ఎంత కపటమైన ఉపాయం చూడండి. ఎందుకంటే వాగ్దానం చేశాడు, ఎవరైతే గొల్యాతును జయిస్తారో వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ఏం చేశాడు సౌలు గారు? వాగ్దానం చేశాడు. పెళ్లి చేసినట్టు ఉండాలి. ఎవరినిచ్చి, ఏ కూతురునిచ్చి పెళ్లి చేస్తున్నా ఆ కూతురు ఏమవ్వాలి? ఎంత కపటం అండి! ఆ కూతురు అంటే ఉరిగా నుండే కూతురునంట. ఏమండి స్నేహితులారా, గమనించండి. ఇంత కపటోపాయము ఉన్నటువంటి ఆ రాజు దగ్గర బాగా గమనించండి. దావీదు గారు ఉన్నారు, కానీ బాగా గమనించండి, దావీదు గారులో ఉన్నటువంటి కపటోపాయము దావీదుకు అంటలేదు. బాగా గుర్తుపెట్టుకోనండి. ఏంటి కారణం? దేవుని సన్నిధి దావీదును కపటోపాయములు అంటకుండా ఏం చేసిందో తెలుసా? కాపాడింది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా, గమనించండి. ఈ కపటోపాయములు విస్తరిస్తూ ఉన్నటువంటి పిల్లరా కాలములో పరిస్థితుల మధ్య ఉన్నాం. పిల్లరా గమనించండి. నువ్వు ఎలా చేస్తావా? నేనేమో తక్కువ తిన్నానా అంటానికి వీలే సుమా. ఏమండి? మేలు చేసిన వారికి మేలే, కీడు చేసిన వారికి మేలే చేసేటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి భయంకరమైనటువంటి కపటోపాయాలు రాజ్యమెలుతున్నటువంటి కాలములో కపటోపాయాలు మనకు అంటకుండా ఉండగలిగితే పిల్లరా మనము మేఘమెక్కేటువంటి భాగ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. నువ్వు అట్టు పెడితే నేను అట్టున్నారు పెట్టలేనా అన్నామా? సాధ్యపడినటువంటి సంగతి. కనుక నువ్వేనా, నాకు లేదా? చూసారా? బాగా గమనించండి. మనుషుల యొక్క కపటోపాయాలు అంటకుండా ఎవరు కాపాడగలుగుతారంటే దేవుని సన్నిధి మాత్రమే కాపాడగలుగుతుంది. కనుక ఎన్ని ప్రతికూలతలు వచ్చాయండి, ఎన్ని ప్రతికూలతలు వచ్చాయి. దినదినము గండమే వచ్చింది దావీదు గారికి. కానీ అయినప్పటికీ కూడా సరే, ఇటువంటి పరిస్థితుల మధ్య ఒకసారి నేను కొంచెం ఏమండి కపటమైనటువంటి మార్గంలో అడుగు పెడతాను అనేటువంటి పరిస్థితి దావీదు గారి యొక్క జీవితంలోనికి రాలేదు. కనుక ఏం మేలు జరిగింది దావీదు గారికి చెప్పాలి. తరతరాలకు నా సింహాసనం మీద ఉండకుండా ఒకడైనా ఉండకుండా నీ గర్భములోంచి వచ్చిన వారు ఉండరు అని చెప్పేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? కనుక
దావీదు యొక్క గర్భములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తరతరాలు సింహాసనం మీద కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూసినప్పుడు పిల్లరా, ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు అబ్రాము తన కుమారుని బలి ఇచ్చుటకు తన చెయ్యి చాపి, చాలండి పిల్లరా, ఇక్కడ ఇస్సాకు గారి మీదకి ఏమొచ్చిందో తెలుసా? ప్రాణగండం వచ్చింది. ప్రాణగండం వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తానికి పిల్లరా లోబడేటువంటి స్థితిని దేవుడు ఏం చేశారో తెలుసా? కాపుదలగా అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటంటే కాపుదల, దేవుని చిత్తాన్ని దాటి వెళ్ళనటువంటి స్థితిని పిల్లరా ఇస్సాకు గారి యొక్క జీవితంలో దేవుడు ఏం చేశారు? కాపాడారు. సన్నిధిలో ఉన్నటువంటి ఇస్సాకు గారి విషయంలో దేవుని చిత్తానికి లోబడేటువంటి ఆ స్థితిని కాపాడేటువంటి బాధ్యతను దేవుని సన్నిధి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరొకటిగా మనం చూస్తే చూడండి, నిర్గమాకాండ గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము, 10వ అధ్యాయము 28వ వచనం, 10వ అధ్యాయము 28వ వచనం. అక్కడ రెండు విషయాలు ఉంటాయి. మోషే గారి మీదకి ఏమొచ్చిందో తెలుసా? స్వజనుల నుండి ఆపద వచ్చింది. ఏమండి? పరజనుల నుంచి ఆపద వచ్చింది. స్వజనులు, పరజనులు. అర్థమవుతుందండి? స్వజనులు అంటే ఎవరో? దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు. ఏమంటున్నారు 5వ అధ్యాయములో పిల్లరా మనం చూడగలిగితే 21వ వచనములో, యెహోవా మిమ్మును చూసి దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలుని విడిపించటానికి మోషే గారు వెళితే మోషే గారి మీద ఏం చేస్తున్నారు? వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఒక సందర్భములో పిల్లరా రాళ్ళు రువ్వటానికి కూడా వెనకడుగు వేయనటువంటి పరిస్థితి పిల్లరా దేవజనాంగం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అటువంటి వారి మధ్య ఏమండి పిల్లరా మోషే గారు తన భక్తిని తాను పిల్లరా కాపాడుకునేటువంటి అనుభవాన్ని ఎలా సంపాదించుకున్నారో తెలుసా? సన్నిధి. అర్థమవుతుందండి? అలాగున్నే పరజయులైనటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఏం చేశాడు? చదవండి 10వ అధ్యాయం 28వ వచనం. నిర్గమాకాండం 10:28. ఫరో నా ఎదురు నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖం చూడబోకంటున్నాడు. ఎవరైనా దేశానికి రాజుగా. సరే పిల్లరా భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే పరజనులైనటువంటి వారి నుంచి, ఏ దేశంలో ఉన్నారో పిల్లరా ఆ పరజనులైనటువంటి వారి నుంచి కూడా హాని ఎదురైనట్లుగా మోషే గారి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ స్వజల నుంచి వచ్చేటువంటి హానైనా పరజల నుంచి వచ్చేటువంటి హానైనా మోషే గారిని తాకకుండా దేవుని సన్నిధి కంచెగా నిలబడింది మోషే గారి విషయంలో అని మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం ఏ కంచె వేసుకోవాలి? సన్నిధిని కంచెగా వేసుకోవాలి. అంటే సన్నిధిని ఆభరణముగా ధరించుకోవాలి. ఇది మనం గ్రహించాల్సినటువంటి మరి ఒక సత్యం అని మీకు తెలియచేస్తూ, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. దానియేలు 3:27. అందుకు రాజు చదవండి. నలుగురు మనుష్యులు బంధకములో లేక అగ్నిలో సంచరించుచుండుట చూచితనే వానికి ఏ హానియూ కలుగలేదు. వానిలో ఒకని రూపము, నాలుగో వాని యొక్క రూపము. చదివండి త్వరగా చదివండి. చదవండి. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్నటువంటి వచ్చి, షడ్రకు మెషకు వెద్దుగోని వారులారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా,
బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలవగా షద్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిగుండములో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూసిరి. అక్కడ ఉన్న వారికి అంటండి, ఏ అగ్నిగుండం అంట? అక్కడ రాయబడింది, వేడిమిగా మండుచు ఉన్నటువంటి అగ్నిగుండములో పడవేయబడినటువంటి వారికి అంటే బాగా వినండి, రాజాగ్ని నుంచి రావలసినటువంటి కాపుదల దేవుని సన్నిధి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఏమండి క్రైస్తవ మతానికి వ్యతిరేకమైపోతూ ఉన్నప్పటికీ కూడా వారి నుంచి వచ్చేటువంటి హాని తాకకుండా అవసరమైనటువంటి కాపుదల అందుకొనుట కొరకు ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. బాగా వినండి నేను వినినటువంటి సంగతి, వర్ణిలో సేవ చేస్తా ఉన్నటువంటి, ఒకప్పుడు సేవ చేసి ఇప్పుడు మహిమలోనికి వెళ్ళారండి విశ్వాసరావు గారు అని, నన్ను ప్రభువులోనికి నడిపించినటువంటి పిఎం జేమ్స్ అయ్య గారి యొక్క తమ్ముడు ఆయన. మరి జేమ్స్ అయ్య గారు మా వాళ్ళకు కూడా తెలుసు, మా ఇంటికి కూడా వచ్చారు చింతలపూడిలో చేసినప్పుడు. కనుక మరి ఆయన దేవుడు చెప్పగా తెలంగాణ వెళ్ళారు. వాళ్ళదేమో ఇక్కడ కొల్లేరు దగ్గర పైడి చింతపాడు, ఇక్కడ నుంచి తెలంగాణను వెళ్ళి అక్కడ సేవ చేయని చెప్తే, అక్కడ భయంకరమైనటువంటి నక్సలైట్ల కాలంలో ఇంచుమించుగా 1970 ఆ ప్రాంతం, ఆ నక్సలైట్ అయినటువంటి వారు మరి క్రైస్తవ దేవుడే లేడనేటువంటి స్థితి కలిగినటువంటి వారు కదా. కనుక వాళ్ళు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే తెల్లారిపాటికి నిన్ను చంపేసేయమంటావా అని ఏం చేశారంటే కబురు చేశారంట. సరే, ఆ వార్త ఆయన దగ్గరికి వచ్చింది. వస్తే ఆయన అన్నాడంట, నన్ను పంపించింది దేవుడు ఇక్కడికి, ఆయన వెళ్ళమంటే వెళ్తా, వీళ్ళు వెళ్ళమంటే నేను ఎందుకు వెళ్తా? ఏంటండి? ఓరి నాయనో, నువ్వు వెళ్ళకపోతే రేపు 10 గంటలకల్లా వచ్చి నిన్నేం చేస్తాం? మేమే పంపించేస్తాం. ఎక్కడికి? మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాం అని చెప్పేశారంట. ఏమనాలి కదా? కానీ ఆయన ఏమన్నారో తెలుసా? నన్ను పంపించింది దేవుడు, ఆయన వెళ్ళమంటే వెళ్తాను కానీ మీరు వెళ్ళమంటే ఆడికి వెళ్తా? అట్ట కాదని వచ్చి చంపేస్తారా? చంపేయండి, దేవుడి దగ్గరికి వెళ్తా అనండి ఒకసారి. మీరు కాదు, ఆయన అనమంట. ఏమండి? కనుక స్నేహితులారా గమనించండి. అలా అని ఆయన ఆ ఉత్తరం వచ్చిన తర్వాత రాత్రి 12 గంటల నుంచి పొద్దున 10 గంటలకు తీసుకెళ్తానన్నారు కదా, తీసేస్తామన్నారు కదా ప్రాణం, సన్నిధిలో కూర్చొని ఉన్నాడంట. 12 గంటలు అయిన తర్వాత ఊరి వాళ్ళందరూ గలిబిలిగా ఏదో సౌండ్ వినపడుతుందంట ఆయనకి. ఏంటి 12 అయిపోయింది, నన్ను లేపేస్తామన్నారు, అసలు నేను బతికే ఉన్నానని గిలి చూసుకొని, బాగానే ఉన్నాను కదా అని చెప్పి చూసి వెళ్ళి బయటికి వెళ్ళి మాట్లాడుకుంటా ఉంటే, లోకులు మాట్లాడుకుంటా ఉంటే వినబడిందంట, ఊరు బయట వ్యాన్లో ఎవరో దుండగులు వచ్చారు, కత్తులు కటార్లు పట్టుకొని, ఆ నక్సలైట్లు అయినటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళ వ్యాను చెట్టుకు ఢీకొని మొత్తం 10 మందో 12 మందో అక్కడే చనిపోయారని తెలియజేశారంట. దేవునికి మహిమ కలుగునుగా. సన్నిధి బాగా గుర్తుపెట్టుకోండి. సన్నిధి ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే లోకాగ్ని నుంచి కాపాడేటువంటిదిగా ఉంటది. ఇటు చూడండి, తూర్పుగోదావరి జిల్లాలో కొప్పవరం అనేటువంటి గ్రామం, కొప్పవరం అనేటువంటి గ్రామంలో సమాధాన రాజు గారు అని ఒక పాస్టర్ గారు ఉండేవారంట. కనుక ఆ గ్రామస్తులైనటువంటి వారు, నువ్వు మా ఊర్లోకి వచ్చి సువార్త చేస్తే నిన్ను ఈ ఊరు నుంచి వెనక్కి వెళ్ళలేమని చెప్పారంట.
ఏం చేయాలి? దైవ సన్నిధిలో ఉన్నాడు, ఆ ఊరు వెళ్ళాడు, అక్కడ సువార్త చెప్పాడు, పాటలు పాడుతున్నాడు, మాటలు చెప్తున్నాడు, అన్ని వినపడుతున్నాయి కానీ మనిషి కనపడలేదంట వాళ్ళకి. ఇంకెవరు చంపుతారు? తిరస్కరణ విద్య. బైబిల్ మిషన్ అనుభవాలండి ఈ కాలంలో మనం సంపాదించలేకపోతున్నాం. సన్నిధిలో ఉంటే అన్ని ఎప్పుడు ఇది చూడండి, సన్నిధిలో వరాల పెట్టె ఉన్నది. ఎప్పుడు ఏ వరం కావాలంటే అప్పుడు ఆ వరం దేవుడు ఇస్తాడంట. ఫలాంది కావాలని అడిగే పని లేదంట. కాకపోతే మనం అక్కడ కూర్చోవాలి, అది సంగతి. అర్థమవుతుందండి? పాటలు వినపడుతున్నాయంట, మాటలు వినపడుతున్నాయంట, మనిషి కనపడటం. తిరగరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా ఎవరు కనపడటం. అర్థమవుతుందండి? సన్నిధి పట్టుబట్టండి పిల్లరా. సన్నిధి ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా, ఇటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించేటువంటిదిగా ఉంటది. నేను ఉన్నటువంటి మరి ఒక సంగతి పిల్లరా, ఆ ప్రాంతంలోనికి విశ్వాసరావు గారు పనిచేసేటువంటి ఆ ప్రాంతంలోనికి ఒకనొక రోజున సిల్వాయమ్మ గారని ఒక మంచి బోధకురాలు బైబిల్ మిషన్లో, ఇప్పుడు బాగా పెద్ద వయసులేండి పిల్లరా, సువార్త సేవ చేయటానికి వెళితే ఈ అప్పట్లో మరి యవనస్తురాలుగా ఉన్నారు కదా పిల్లరా, కొంతమంది యవనస్తులైనటువంటి వాళ్ళు వెంబడిస్తున్నారంట. అడవి ప్రాంతంలో నడుస్తూ ఉంది ఒకటే ఆవిడి. ఏమండి, యవనస్తున్నటువంటి వారు వెంబడిస్తూ ఉంటే పిల్లరా, ఈవిడ నడుస్తూ వెళతా ఉంటే వాళ్ళు పరిగెత్తినా కానీ ఆవిడకి అందట్లేదంట. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి? బాగా గమనించండి. అందుకే దావీదు గారు అంటారు, నీ సన్నిధే నా దాగుచోటు. అర్థమవుతుందండి? కాబట్టి స్నేహితులరా, సన్నిధి అనుభవంలోనికి రండి అని మీకు తెలియచేస్తూ పిల్లరా, సన్నిధి స్వజనుల నుండి పరజనుల నుంచి కూడా కాపాడేటువంటిదిగా ఉంది. లోకాగ్ని నుంచి ఏమండి అగ్ని అంటకుండా కాపాడేటువంటిదిగా ఉన్నది అని మనం చూస్తున్నాం. సరే, ముగించేస్తున్నాను పిల్లరా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 21, 22 వచనాల్లో సింహము నోట పడకుండా దానియేలును కాపాడినటువంటిది సన్నిధి అనేటువంటి భూషణం. దేవుని అలంకరించుకున్నాడైనా, దేవుని సన్నిధిని భూషణముగా అలంకరించుకున్నారు పిల్లరా. దానియేలు గారు సింహములు ఆయనకు ఏ హానియు చేయలేదు అని మనం చూస్తున్నాం. రైట్. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో హంతకులైనటువంటి వారి యొక్క ఏమండి హత్య చేయాలి అనేటువంటి స్థితిని అంటకుండా పేతురు యోహానులైనటువంటి వారిని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. దైవ సన్నిధి కంచ బాగా గుర్తుపెట్టుకోనండి. మరి ఒకటిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నటువంటి చివరి మాట, కపట సహోదరుల వలన హాని. కనుక ఏమండి, యోధా మతమును విడిచిపెట్టి ఏమండి క్రైస్తవ మతంలోనికి వచ్చి 6 ఖండాల్లో సేవ చేశారు. ఎవరైనా? పౌలు గారు. ఏమండి, యేసు ప్రభు వారితో ఉన్నటువంటి అపోస్తలులు కూడా చేయలేనంత సేవ చేశారు పౌలు గారు. పిల్లరా, అటువంటి పౌలు గారికి కపట సహోదరుల వలన హాని వచ్చినప్పటికీ కూడా హాని పూర్తి చేయండి పౌలు గారికి అంటలేదు. బాగా గుర్తుపెట్టుకోనండి. ఏంటి కారణం అంటే సన్నిధి కంచ. అర్థమవుతుందండి? కపట సహోదరులు అంటే సంఘములోనే ఉన్నారు కానీ పిల్లరా కపటమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ పిల్లరా హాని చేయాలి అనేటువంటి ఉద్దేశము కలిగినటువంటి వారి యొక్క హాని ఎంత మాత్రము కూడా ఆయనకు తగలేదని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ప్రకటన 1:10. ఈ మాట చదివి ముగిస్తాం. ప్రకటన 1:10. రైట్. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా, చాలు స్నేహితులారా గమనించండి, అగ్ని వంటి శ్రమ ఏమండి పిల్లరా యోహాను గారికి హాని చేయలేదు సరికదా, మహిమలోనికి తీసుకొని వెళ్ళింది. అంటే పిల్లరా నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణాన్ని చూసేటువంటి ధన్యతలోనికి, చేరుకునేటువంటి ధన్యతలోనికి యోహాను గారు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. సన్నిధిలో ఉన్నటువంటి యోహాను గారిని సలసలా కాగేటువంటి నూనెలో పడవేస్తే
చక్కగా లేచి వచ్చాడంట. అగ్ని వంటి శ్రమలు అంటుకోనియనటువంటి కాపుదల దేవుని సన్నిధిస్తుంది. ఏ కాపుదల అండి? అంటుకోననియనటువంటి కాపుదల సన్నిధి అనుగ్రహిస్తుంది అని మనం గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక అటువంటి సన్నిధిని నిరంతరము కూడా కలిగి ఉండండి. ఇలా దేవుని సన్నిధిని ఒక ఆభరణముగా ధరించుకోనండి. ఏం చేస్తారు చెప్పండి? చాలా ఆభరణాలు ఉన్నాయి కదా మనకి, వద్దని నేను అంటలేదు సుమా, ఉండాలి. కానీ సన్నిధి అన్నిటికీ మించినటువంటి ఆభరణం. అట్టి ఆభరణమును ధరించుకొని మేఘమునొద్ద ఆయత్తపడగలిగినటువంటి కృప తండ్రి మనెల్లరకు దయచేయునుగాక. ఆమేన్.